ఇంక బాగి అయితే అనాథాశ్రమంలో పర్మిషన్‌తో అయితే సిరి పాపనైతే తమతో పాటు కారులో జాగ్రత్తగా తీసుకువెళ్ళిపోయిద్దనమాట. దూరంగా ఉన్న మనోహరి, చిత్ర అయితే సిరి పాపని తీసుకెళ్ళేది గమనించరనమాట. ఇంకా ఏంటి చిత్ర అసల వీళ్ళిక్కడికి ఎందుకొచ్చారు? ఎందుకు అనాథాశ్రమం నుంచి వెళ్ళిపోతున్నారు? అర్థం కావట్లేదే అనేసి మనోహరి అనిద్దనమాట. సరే మన ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పదా అనేసి చిత్ర అనిద్దనమాట. ఇక మనోహరి, చిత్ర, ఆరు, ఆత్మ ముగ్గురు కారులో ఇంటికొచ్చేస్తారనమాట. బాగి అయితే సిరి పాపని తీసుకొని ఇంకా నేరుగా అమర్ ఆఫీస్‌కెళ్ళిద్దనమాట. ఏవండీ తినే సిరి అండి అనేసి ఇంకా బాగి చెప్పిద్దనమాట. అంజు ఎందుకొచ్చింది అనేసి అమర్ అంటూ ఉంటాడనమాట. అదే సార్ అంజు పాప ఈ మధ్య చాలా టయర్డ్ అయిపోయిందంట. కొద్దిగా ఇంకా రిలీఫ్ అవ్వాలని మాతో తిరుగుతుంది సార్ అనేసి రాతోడు అంటాడనమాట. అవునండి అంజు కూడా చాలా బాగా సిరికి యాక్టింగ్ నేర్పించిందండి అనేసి బాగి కూడా అంటదనమాట. ఇంకా సిరి పాప నువ్వు యాక్టింగ్ చేస్తావా ఒకరోజు అనేసి అమర్ అడుగుతాడనమాట. ఓ చేస్తాను సార్ మీకోసం ఏదైనా చేస్తాను. మీరు మా అనాథాశ్రమానికి డొనేట్ చేశారు కదా! ఇంకా అలాగే మిస్ అమ్మగారు, అలాగే రాతోడు అంజు నాకు యాక్టింగ్ నేర్పించారు. మీకోసం ఏదైనా చేస్తాను సార్ అనేసి ఇంకా సిరి చెప్పిద్దనమాట. ఓకే సిరి థ్యాంక్ యూ వెరీ మచ్. రాతోడు ఇంక పాపని తీసుకెళ్ళి ఏమన్నా తినిపించు అనేసి అమర్ చెప్తాడనమాట. ఇక రాతోడైతే సిరి పాపనైతే పక్కకు తీసుకెళ్తాడనమాట. మిస్ అమ్మ కీప్ ఇట్ అప్ గుడ్ జాబ్ అనేసి ఇంకా అమర్ అయితే మిస్ అమ్మ భుజం తట్టేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకంతే దానికైతే మన మిస్ అమ్మ అయితే రిపీటెడ్గా అదే సీన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట. అమర్ తన భుజాన్ని తట్టేది తెగ సిగ్గుపడి మెలికలు తిరిగిపోతూ డ్రీమ్స్ వేసుకుంటుంది. ఏంటి మిస్ అమ్మ దీనికే డ్రీమ్సా ఇంత చిన్నదానికి అనేసి అంజు అనిద్దనమాట. ఏదోలే అంజు చిన్న చిన్న వాటికి ఇలా సంతోషపడుతుంటానులే నేను అనేసి ఇంకా మిస్ అమ్మ అయితే చెప్పిద్దనమాట. ఇవాళ నేను మీకు బాగా హెల్ప్ చేశాను అనేసి అంజు అనిద్దనమాట. చాలా బాగా హెల్ప్ చేసావు సిరికి యాక్టింగ్ నేర్పించి థ్యాంక్ యూ సో మచ్ అనేసి మిస్ అమ్మ అయితే అంజు బుక్కలు పట్టుకొని లాగుతూ థ్యాంక్స్ చెప్పిద్దనమాట. ఇంకో పక్క అయితే రణవీర్ అయితే మనోహరికి అయితే ఫోన్ చేస్తాడనమాట. ఇంకా మనోహరి ఇంకా అమర్ గారు అయితే నాకు చెప్పారు మన పాప దొరికిందంట రేపే ఇచ్చేస్తారంట. నువ్వు కావాలంటే జాగ్రత్తగా వచ్చేసి పాపను చూసుకొని వెళ్ళిపో అనేసి ఇంకా రణవీర్ చెప్తాడనమాట. ఇంకా మనోహరికి ఏం అర్థం కాక ఇంకా ఇంత తొందరగా అసలు పాప దొరకడం ఏంటి రణవీర్ అనేసి మనోహరి అనిద్దనమాట. ఏదైతే అదైంది నువ్వైతే జాగ్రత్తగా వచ్చేసి పాపను చూసుకోపో అనేసి రణవీర్ ఫోన్ పెట్టేస్తాడనమాట. ఏంటి చిత్ర ఇదంతా నాకు అర్థం కావట్లేదు అసలు పాప ఇంత తొందరగా దొరకడం ఏంటి అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటుందన్నమాట. ఇదంతా ఏదో ట్రాప్ లాగా ఉంది మనోహరి. ఇప్పుడు మీ పాపని మీకు ఇచ్చేస్తే ఇంకా రణవీర్కి ఇచ్చేస్తే నీ పాపని ఇంక నువ్వు పాపని చూడడానికి ఖచ్చితంగా వస్తావు కదా, అప్పుడు నిన్ను పట్టుకోవచ్చు కదా, రణవీర్ వైఫ్ ఎవరో వాళ్ళు తెలుసుకోవచ్చు కదా, అంటే నిన్ను పట్టుకోవచ్చు కదా, నీకోసమే ఈ ట్రాప్ వేసి ఉంటారు అనేసి ఇంకా చిత్ర చెప్పిద్దనమాట. అయినా కానీ అమర్ నా మీద ఇలాంటి ప్లాన్లు వెయ్యడే అసలు అనేసి మనోహరి అనిద్దనమాట. ఇదంతా బాగీ ప్లాన్ అయి ఉంటుంది, నిన్ను పట్టుకోవడానికి ఈ ప్లానే చాలు అనేసి చిత్ర అనిద్దనమాట. అసలైతే మనోహరి నువ్వు రేపు పాపని చూడడానికి వెళ్తే దొరికిపోతావు కదా ఎలాగా అనేసి చిత్ర అనిద్దనమాట. నేను వాళ్ళకి అస్సలు దొరకను, అసలైతే పాప మా పాపో కాదు కన్ఫామ్ చేసుకున్నాకే నేను అక్కడికి వెళ్తాను అనేసి మనోహరి అనిద్దనమాట. పాపకి ఏమైనా డిఎన్ఏ టెస్ట్ చేపిస్తావా కన్ఫామ్ చేసుకోవడానికి, అప్పటికప్పుడు చేపించలేవు కదా అనేసి చిత్ర అనిద్దనమాట. పాప ఎడం భుజం పైన పుట్టుమచ్చ ఉంది, అలా ఉంటే తను మా పాప, కాకపోతే తను మా పాప కానే కాదు, నేను నా ప్లాన్లో నేనుండి జాగ్రత్తగా వెళ్ళి పాపను చూసుకొని వస్తాననేసి మనోహరి అనిద్దనమాట. అయ్యయ్యో ఈ పుట్టుమచ్చ సంగతి ఎలాగైనా మిస్సమ్మకి చెప్పాలి అనేసి ఆరు అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ మనోహరి చిత్ర మాట్లాడేది అంతా అక్కడే నిలబడి వినిద్దనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా బాగి అయితే సిరి పాపను రెడీ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చూడు సిరి ఇది పెన్ కెమెరా, ఈ కెమెరానైతే ఇంకా నీ భుజం దగ్గర పెడతాను, ఇలా హెయిర్ కవర్ చేస్తాను, నువ్వైతే ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో అందరినీ చూపించాలనేసి మిస్సమ్మ చెప్పిద్దనమాట. ఓ ఇది సీక్రెట్ మిషనా అనేసి సిరి అనిద్దనమాట. అలాగే అనుకో అనేసి మిస్సమ్మ అనిద్దనమాట. చూడు సిరి ఒకవేళ నువ్వు వాళ్ళకి దొరికిపోతే మేము వచ్చి నేను సేవ్ చేస్తాము అనేసి అమర్ అయితే భరోసా ఇస్తాడనమాట. ఓకే సార్ అనేసి అమర్ అయితే అంటాడనమాట. సార్ ఎందుకైనా మంచిది రణవీర్కి ఫోన్ చేసి చెప్పండి సార్, ఎందుకంటే రణవీర్ అయితే వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేసి చెప్తాడు కదా అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట. సరే రాతోడు అనేసి అమర్ అయితే ఇంకా రణవీర్కి ఫోన్ చేసి పాపని తీసుకొస్తున్నాము, ఎవరికైనా చెప్పుకునే పని అయితే చెప్పుకో అనేసి అమర్ చెప్తాడనమాట. ఇంకా నెక్స్ట్ అమర్ ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంకా పాపని తీసుకొని రణవీర్ ఇంటికి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా రణవీర్ ఇదిగో నీ పాప అనేసి ఇంకా అమర్ చూపించగానే పాప అయితే నాన్న నాన్న అంటూ రణవీర్ని హక్ చేసుకుంటుంది అనమాట. సరే రణవీర్ మేము వెళ్ళొస్తామనేసి అమర్ బాగి రాతోడు అక్కడి నుంచి వచ్చేస్తారనమాట. మనోహరి అయితే వెంటనే అయితే ఇంకా అంజు పాప దగ్గరికి వెళ్ళిపోయి అంజు నిన్న మీరు ఎక్కడికి వెళ్ళారు అనేసి మనోహరి అనిద్దనమాట. నేను ఎందుకు చెప్పాలి అనేసి అంజు అనిద్దనమాట. నీకు చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తాను అనేసి మనోహరి అనగానే నిన్న మేము అనాథాశ్రమానికి వెళ్ళాము అనేసి ఇంకా అంజు చెప్పిద్దనమాట. ఎందుకు వెళ్ళారు అనేసి మనోహరి అడిగితే ఒక పాపని కలిసి మాట్లాడాము అనేసి ఇంకా అంజు చెప్పిద్దనమాట. ఇంకా అంజు
నిజం చెప్పొద్దంచు అనేసి ఆరు అక్కడే నిలబడేసి అంటూ ఉంటదనమాట. ఇంక నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థాంక్ యూ.